సినిమా చాలా బాగుంది. సంక్రాంతికి కరెక్ట్ బోనితో ఓపెన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా ఎంత అంటే మనకి డెవోషన్లో చాలా ఎమోషనల్ చేస్తారు ప్రశాంత్ వర్మకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే మైథలాజికల్ కాన్సెప్ట్ తీసుకుని ఇప్పుడు మనకి మార్వెల్స్లో సూపర్ హీరో ఉన్నట్టు మనకి ఎందుకు లేరు అన్నట్టు సూపర్ హీరో కాన్సెప్ట్ తీసుకుని ఎవరిని అంటే గురించి అంటే ఐ మీన్ అంటే కొద్దిగా నాకు ఇది నచ్చలేదు మన మైథాలజీ ఆదిపురుషుకి ఎట్లా ఎఫెక్ట్ అయ్యారో అటువంటి ఎఫెక్ట్ ఏం లేకుండా చాలా క్లీన్గా నీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కరెక్ట్గా తీశాడన్న. అండ్ ఆయన యూనిక్ కాన్సెప్ట్ స్టోరీ బాగుంది. అండ్ మళ్ళీ స్క్రీన్ ప్లే కానీ విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగున్నాయి. మనకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మన ఇన్స్టాలో చూస్తున్నాం. మన హీరోల ఫోటోల్ని రాముడు గాను ఇట్లా చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ తోటి ఫొటోస్ చాలా బాగున్నాయి. ఆ ఏఐని మనం సినిమాలో ఎందుకు యూజ్ చేసుకోకూడదు అనే కాన్సెప్ట్తో వచ్చి కరెక్ట్ విఎఫ్ఎక్స్ తీశారన్న. ఎన్నో కోట్లు పెట్టి బడ్జెట్ తెచ్చి తీసిన విఎఫ్ఎక్స్ కంటే ఇది చాలా క్లీన్ అండ్ నీట్ విఎఫ్ఎక్స్ అని అనిపించింది అన్న. అండ్ ఇంకా క్లైమాక్స్ ఇంటర్వెల్ అయితే ఒక రకంగా ఉంటుంది. క్లైమాక్స్ మీద అరాచకం అన్న. హనుమంతుడు విశ్వరూపం మన కళ్ళకు కనిపించినట్టు చూపించండి అనిపించింది నాకైతే. లిటరల్లీ క్లైమాక్స్లో మనకి అసలు హనుమాన్ చాలీసా మన చెవుకి వినిపిస్తుంటున్నప్పుడు మనకు తెలియకుండానే మన నోట్లోంచి వచ్చేస్తుంది. అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయాయి నేనైతే మాత్రం. అంత బాగా చేసుకున్నారు. అండ్ చెప్తున్నా తేజ సజ్జా యాక్టింగ్ మాత్రం ఒక కరెక్ట్గా అంటే చాలా మెచ్యూర్ యాక్టింగ్ అన్న. క్లైమాక్స్లో వెనక్కి తిరిగి చూస్తే ఒక షాట్ ఉంటుంది. ఆ తేజ సజ్జ కళ్ళల్లో చేసిన యాక్టింగ్ చాలా చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్గా చేశాడన్న. చాలా బాగా చేశాడు అనిపించింది. చాలామంది అన్నారు మీ స్థాయికి మించిన కాదేమో అని అడిగారు. అది ఆయన వచ్చి చూడమని చెప్పాడు. అవునా కాదని తెలుస్తుంది. సినిమా అయితే ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అన్న. ప్రస్తుతం సంక్రాంతి ఇంకో 3 సినిమాలు ఉన్నాయి. ఆ 3 సినిమాలు హిట్ అవుతాయా ఫట్ అవుతాయా తెలియదు కానీ ఈ సినిమా మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ సినిమా అన్న.